యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయకము. చాలు. మన శత్రువు మన విషయమై సంతోషించకూడదు. ఎందుకంటే శత్రువు అనేవాడు సాతాను సంబంధి. సాతాను సంబంధం మనం చూసి ఎప్పుడు కూడా హర్షించకూడదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, రాత్రి గడచి రాత్రి ఏడుపు వచ్చినాను, మరలా రాత్రి అంతా దుఃఖంతో ఉన్నా కానీ వేకు అనేది ఏమొస్తుందంట, దేవుని బిడ్డలకి సంతోషము సమాధానం వస్తాయి. అంతేకాదు ఇక్కడ వాక్యం సెలవిస్తుంది కదా, ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలము. కోపమేమో నిమిషం మాత్రమే, కానీ ఆయన కృప ఆయన దయ ఆయుష్కాలము ఉంటుంది. అందుకనే ఆయనను మనం స్తుతించ బదులమయ్యున్నాము. ఆయన ఆరాధించాలి, కనపరచాలి. దేవా నీవే మాకు తోడు దిక్కు, ఆదరణగా మమ్మల్ని నడిపించు అని చెప్పి దేవుని నీకు ముందుగా ఉంచుకున్నట్లయితే ప్రతి విషయంలోనూ ఆయన నీవు ముందుగా ఉంచుకోవాలి. ప్రభువా నేను పొలం వెళ్తున్నా, నాకు తోడుగా ఉండు, లేకపోతే ఎక్కడికైనా ఊరికి వెళ్తున్నా తోడుగా ఉండు, లేకపోతే నా బిడ్డలకు తోడుగా ఉన్నాయని చెప్పి దేవుని మహింపరచాలి, ఆరాధించాలి. అలాగూ ఆరాధించినప్పుడు ఆయన కృప ఆయుష్కాలం అంతా ఉంటుంది. ఆయన కృప నీకు తోడుగా ఉండాలంటే నువ్వు చేయవలసిందల్లా ఒకటే, దేవుని మహింపరచాలి, ఆరాధించాలి. అలాగూ ఆరాధించినప్పుడు ఆయన ప్రసన్నుడై తన దర్శనాన్ని నీకు అనుగ్రహిస్తాడు, నీతో ఉండి మాట్లాడతాడు, నేను స్పర్శిస్తాడు కూడా. కనుక ఆయన మహిమను నువ్వు పొందుకోవాలి అంటే దేవునితో సహవాసం కలిగి ఎల్లవెల్ల జీవించాలి. అందుకనే ఈ వాక్యం సెలవిస్తుంది. 3వ వచనం చదువు. యెహోవా ఆకాశముల నుండి పాతాళము నుండి నా ప్రాణమును విమోచించితివి, నేను గోతులోనికి దిగకుండా నీవు నన్ను కాపాడయ్యా.